కొందరు అంటారు, నేను యోగా చేశానండి, నాకు క్యాన్సర్ రాలేదన్నారు. నేను ఇప్పుడు 10 ఏళ్ళు యోగా చేస్తున్నాను, అయినా నాకు క్యాన్సర్ వచ్చిందంటే మీ క్యాన్సర్కి యోగాకి సంబంధం ఏంటి? మనం 90s నుంచి తీసుకుంటే ఇప్పుడు 2020 ఎప్పుడు ఆయి పుల్లింగ్తో మొదలైంది సార్. ఆయి పుల్లింగ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పిపోతుంటారు. ఒకరు వస్తారు మిల్లెట్స్ తినమంటారు, ఒకరు వస్తారు ఇది తినమంటారు, ఒకరు వస్తారు అది తినమంటారు. సో దీనివల్ల ప్రజలకు క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అసలు ఏది మంచిది, ఏది తినకూడదు, మనం ఏం తినాలి అంటే మనం తినే ఆహారం జియోగ్రఫికల్ ఆధారపడాలా, అసలు దేనికి ఆధారపడాలి? మీరు కరెక్ట్ చెప్తారని ఊహిస్తున్నాను సార్ నేను. ఇది అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి మనిషి, ఎక్కడ ఉంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, మాకు డిజైన్ చేసిన ఫుడ్ ఏంటి? ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక భావన ఉంటుంది తప్పకుండా. దానికంటే ముందు ముఖ్యంగా అనారోగ్యం రాకూడదని ఒకటి ఉంటుంది. సో అనారోగ్యం రాకుండా ఉండడం కోసం వాళ్ళు రకరకాల మార్గాలు, రకరకాల చిట్కాలు అవలంబిస్తూ ఉన్నారు. అది ఇప్పుడు వచ్చేది కాదు. మానవజాతి ఉన్న మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా ఉంది. సమాజం రకరకాల అంశాలను జొప్పిస్తూ ఉంటుంది. ఆహార పదార్థాలు ఏ విధంగా తినాలి, ఎంత మొత్తంలో తినాలి, ఎప్పుడు తినకూడదని చెప్పే ప్రాథమిక సూత్రాలు ఏదైతే మన పూర్వీకులు మనకు చేసి పెట్టారో అవన్నీ ఆ పరిసరాలు, ఆ వాతావరణము, వాటి ఆధారంగా ఏర్పడినటువంటి. ఎప్పుడైతే ఆరోగ్యం అన్న ఒక అంశం వస్తుందో, మన రోజు నిత్యకృత్యంగా చేసే పనుల్లో కొన్ని పద్ధతులు మార్చుకోవాలి అని అనగానే మనకు చాలా సులభంగా కనపడేది ఆహారాన్ని కానీ పద్ధతుల్లో కానీ చిన్న చిట్కాల ద్వారా బాగా చేసుకొని ఆ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటున్నాము అని అనుకోవడం అనేది చాలామంది సహజంగా చేస్తారు. దేశంలో రకరకాల మారుమూల ప్రదేశాలలో రైస్ ఎక్కడ సరిగ్గా లేదో, గోధుమ ఎక్కడ సరిగ్గా లేదో, కేవలం జొన్నలే బాగా తినేవాళ్ళు. ఆ జొన్నలు బాగా కేవలం జొన్నలు హత్వే చేయడం ద్వారా వాళ్ళకి నియాసిన్ కూడా ఒక విటమిన్ ఏదైతే బాగా తగ్గిపోతుందో, తద్వారా రకరకాల భిన్నమైన జబ్బులు వస్తున్నాయని చెప్పేసి అందులోంచి మన పదార్థాన్ని తీసి ఈ పదార్థం ఇస్తే సరిపోతుంది, ఇవ్వదని వాళ్ళు బాగా అయిపోయారు. కాబట్టి జొన్నలు మాత్రమే తినాలి, జొన్నలు మాత్రమే ఎప్పుడు తినాలనే ఒక భావజాలం నుంచి మనం బయటకు వచ్చేసాం. మన భారతదేశంలోనూ పిల్లలకి బాగా పాలిష్ రైస్ ఇస్తున్నప్పుడు దాంట్లో థైమిన్ అనే పదార్థం పోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి కేవలం థైమిన్ తినాలనేటువంటి బియ్యంతో, ఎక్కువగా పాలిష్ చేసినటువంటి బియ్యంతో ఇస్తున్నప్పుడు వారికి గుండె జబ్బులు, మెదడు సంబంధించిన జబ్బులు వస్తున్నప్పుడు ఒక్కసారిగా విటమిన్ ఒక చిన్న టాబ్లెట్ ఇంజెక్షన్ కానీ వాళ్ళు చాలా బాగా అయిపోతారు. ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఏ పదార్థాన్ని ఇందులో ఇది మాత్రమే ఉంది కావాలనుకుంటూ తినడం అన్నది చేయకూడదు. అన్ని పదార్థాలను సమతులంగా తీసుకోవడం కోసమే సమతుల ఆహారాన్ని తీసుకోవడం అన్నది మన భావం. అది ఆరోగ్యానికి మనం కాపాడుకోవడానికి ఒక మంచి పద్ధతి. ఈ విధంగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందేమని ఒక భావజాలతో కొంతమంది ప్రయత్నం చేయడం అనేది నెమ్మదిగా చేస్తూ ఉంటారు. సార్ ఇది చేస్తే బాగుంటుందని చెప్పడం వేరు, ఇదే చేయాలి, ఇది చేస్తేనే అక్కడ అదే వచ్చేసి ఇక్కడ యోగా చేయాలి. నేను యోగా చేయమని చెప్తాను. పేషెంట్స్ కొందరు అంటారు, నేను యోగా చేశానండి, నాకు క్యాన్సర్ రాలేదన్నారు. నేను ఇప్పుడు 10 ఏళ్ళు యోగా చేస్తున్నాను, అయినా నాకు క్యాన్సర్ వచ్చిందంటే మీ క్యాన్సర్కి యోగాకి సంబంధం లేదు. యోగా చేయడం అన్నది మిమ్మల్ని శరీరం చాలా మంచి అందంగా పెడుతుంది, ఆరోగ్యంగా పెడుతుంది. మన క్యాన్సర్ ఎలా వచ్చిందంటే అనారోగ్యం అనేది దానికి సంబంధం, మిమ్మల్ని ఆరోగ్యంగా పెడుతుంది. క్యాన్సర్ తెచ్చుకోవడం అనేది ఈ జీన్స్ ఉన్నటువంటిది. ఈ క్యాన్సర్ రావాలని ఈ జీన్స్లో రాసేస్తుంది.